మంది రాజకీయ నాయకుల మీద ఆరోపణలు వచ్చాయి, అవినీతి ఆరోపణలు వచ్చాయి. అనేక మంది పెద్ద నాయకులు, అటు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళు మామూలుగా కొంతమంది ఒకరిద్దరు మంత్రుల మీద మినహా గతంలో ఎప్పుడు విచారణ కూడా జరిగినటువంటి సందర్భాలు లేవు. కేవలం ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే రాజకీయంగా ఈ న్యాయపరమైనటువంటి ఆదేశాలను అనుసరించి వచ్చినటువంటి విచారణ కావడంతో జగన్మోహన్ రెడ్డిని ఎటు తప్పించుకోలేనటువంటి పరిస్థితిలో ఈ చక్రబంధంలో ఇరుక్కుపోవాల్సిన వచ్చింది. మొత్తం మీద రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి ఇది తీవ్రమైనటువంటి ఒక దెబ్బగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. పరితోష్ భాస్కర్, ఒక్క నిమిషం మీరు అక్కడే ఉన్నాడు. ఒకసారి దిల్కుషా అతిథి గృహం వద్ద క్షేత్రస్థాయి పరిస్థితిని మన ప్రతినిధి శర్మ అని తెలుసుకుందాం. శర్మ, అక్కడ వైఎస్ కుటుంబానికి సంబంధించినంత వరకు కేవలం 3-4 ఆయన కలుసుకునేటువంటి అనుమతి లభించిందన్నట్లుగా వింటూ ఉన్నాం కదా. అది ఎవరెవరైనా కలుసుకోగలిగారు ఇప్పటి వరకు అని సమాచారం? ఎంతసేపు జగన్ ని కలుసుకునే వెసులుబాటు వీళ్ళకు ఉంది? పరితోష్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి ఆయన తరపు వ్యక్తులు, ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కన్ఫర్మ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి ఆయన తరపు లాయర్ కూడా సిబిఐ అధికారులు సమాచారం అందించారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే దిల్కుషా గెస్ట్ హౌస్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, ఆయన భార్య భారతి, సోదరి షర్మిలతో పాటు ఆయన సమీప బంధువు వైవి సుబ్బారెడ్డి కూడా దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పరామర్శించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి మధ్యాహ్నం నుంచి కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. అప్పుడే అరెస్టు చేస్తారనేటువంటి ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపించాయి. 3 రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి విచారణ జరుగుతోంది. కానీ మొన్న మొదటి రోజు అతని విచారణ సిబిఐ అధికారుల ముందు హాజరైన నేపథ్యంలో బందోబస్తు భారీగానే ఉండింది. నిన్న మామూలుగా ఉన్నప్పటికీ ఇవాళ మాత్రం పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారేమోననే ఊహాగానాలు వినిపించాయి. సాయంత్రం 4 తర్వాత ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. లోపటే అరెస్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేశారు. ఆ తర్వాత సిబిఐ జేడి లక్ష్మీనారాయణ బయటికి వెళ్లిపోయాక మరింత ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత 7 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేశారనేటువంటి విషయాన్ని ఆయనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తులకు వెల్లడించడం ద్వారా వాళ్ళు బయటకు వచ్చి అధికారికంగా సిబిఐ తమకు సమాచారం అందించిందనేటువంటి విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే 9 నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. 2004-2009 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు. ఆయన కంపెనీలో ప్రభుత్వం నుంచి మేళ్లు పొందిన వారు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కంపెనీలో వచ్చినటువంటి పెట్టుబడులన్నీ కూడా అక్రమంగా వచ్చినవే, లంచం రూపంలో వచ్చినవే అనేటువంటిది శర్మ కేసు పూర్వాపరాల గురించి సిబిఐ కూడా ఏ అభియోగాలు మోపబోతోంది, ఏ సెక్షన్ల కింద కేసులు మోపబోతుంది మాట్లాడుకుందాం. అంతకుముందు మరొకసారి చెప్పండి, ఇప్పుడు జగన్ ఇక్కడి నుంచి ఎక్కడికైనా తరలించే అవకాశం ఉందా? కోర్టుకి ఈ రాత్రి ఆయన్ని తీసుకువెళ్లే అవకాశం ఉందా? లేదా రేపు ఉదయం ఒకేసారి 10:30కి సిబిఐ కోర్టుకు తీసుకువెళ్లే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ సమాచారం ఏమిటి? మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు రాత్రి జగన్మోహన్ రెడ్డిని దిల్కుషా గెస్ట్ హౌస్ లోనే ఉంచబోతున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు సిబిఐ కోర్టులో అతన్ని హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. హాజరుపరచడానికి ముందు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సిబిఐ కోర్టులో హాజరుపరుస్తారు. అయితే దానికి సంబంధించి రిమాండ్ రిపోర్టును కూడా ప్రస్తుతం సిబిఐ అధికారులు రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతన్ని సిబిఐ కోర్టులో హాజరుపరుస్తారు. ఎలాగైనా రేపు అతడు మొదటి ఛార్జ్ షీట్ లో సమన్లు అందుకున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు అతడు హాజరు కావాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా అతన్ని హాజరుపరుస్తారు. ఆ తర్వాత అరెస్ట్ చేసిన దాని క్రమంలో కూడా అతన్ని హాజరుపరుస్తారు. మరోవైపు అతని 14 రోజుల పాటు కస్టడీ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. సిబిఐ కోర్టు మరి కస్టడీకి ఇస్తుందా లేదా అనేటువంటిది వేచి చూడాలి. ఈ రాత్రి అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారనేటువంటి ఒక వార్తలు వచ్చాయి. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు రేపు ఉదయమే సిబిఐ కోర్టులో
జగన్మోహన్ రెడ్డిని హాజరుపరుస్తారు. అతని పైన ఇప్పటికే 120B 409 477A కింద ఐపీసీ కింద అతని మీద సెక్షన్లో అభియోగాలు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. పరితోష్ శర్మ, ఇప్పుడు దిల్కుషా పరిసర ప్రాంతాల్లో ఏర్పరిచిన భద్రతా వలయాన్ని యథావిధిగా కొనసాగించబోతున్నారు. రేపు ఉదయం దాకా ట్రాఫిక్ ఆంక్షలతో మిగిలిన విషయాలన్నీ కూడా ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి, రేపు కూడా యథాతథంగా కొనసాగబోతున్నాయని భావించవచ్చా? ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి భద్రతా చర్యలు, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భద్రతా చర్యల కొనసాగింపుగా రేపు నుండి ఏం చేయబోతున్నారు? ప్రాంతంలో ఇప్పటికీ ఉదయం నుంచి కూడా ఒక రోడ్డును బ్లాక్ చేశారు. మరో రోడ్డు వైపు నుంచి మాత్రమే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే ఈ నెల 24 నుంచి 29 వరకు 144 సెక్షన్ ను కూడా విధించారు. ఎక్కడికక్కడ గుమి కూడా రాదు, ఎవరు సభలు సమావేశాలు నిర్వహించరాదు అనేటువంటి స్పష్టమైనటువంటి సెక్షన్ 144 సెక్షన్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఆ నేపథ్యంలో హైదరాబాద్ లో 3-4 రోజులుగా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనేటువంటి వార్తలు 3 రోజుల నుంచే కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. 3 రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిల్కుషా గెస్ట్ హౌస్ కు వస్తున్న నేపథ్యంలో విచారణకు సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా అలర్ట్ ప్రకటించారు. పూర్తిగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇటు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి అటు నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ వరకు కూడా పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున బందోబస్తును కూడా నిర్వహించారు. ఇటు రాష్ట్ర పోలీసులతో పాటు అటు కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా ఈ ప్రాంతంలో మోహరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ జరిగేటువంటి పరిణామాలను ఎదుర్కొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీస్ అధికారులు కూడా సన్నద్ధంగా ఉన్నప్పటికే ప్రకటించారు. డీజీపీ కూడా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైఎస్ కు సంబంధించిన అభిమానులే కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్యకర్తలే పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కావచ్చు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు తీసుకున్నామని ఇప్పటికే చెప్పడం జరిగింది. పరితోష్ శర్మ, ఒక్క నిమిషం మీరు అక్కడ ఉండి మన బ్యూరో చీఫ్ నేమాని భాస్కర్ గారితో మాట్లాడదాం విషయం మీద. భాస్కర్, ఇందాక ఈ అరెస్ట్ ని ధృవీకరించారని చెబుతున్నప్పుడు జూపిడి ప్రభాకర్ గారు అప్పుడు, ఆ తర్వాత మరొకసారి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది అప్రజాస్వామికం అని చెబుతూ ఎన్నికల వేళ ఇలా చేశారని చెప్పి అని ఆరోపించడం జరిగింది. కొన్నాళ్లుగా ఆ పార్టీ విధానాన్ని మరొకసారి చెప్పడం జరిగింది, ఎన్నికల వేళ ఇలా చేశారని ఆరోపిస్తున్నారు ఆయన. ఈ సందర్భంగా ఒక విషయాన్ని వివరించండి భాస్కర్ గారు. ఇప్పటికీ ఎన్నికల కమిషన్ కి జగన్ ఒక లేఖ రాశారు, ఇది ఎన్నికల వేళ ఈ విధంగా చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి భన్వర్లాల్ మాట్లాడుతూ దీన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాను, మరి అక్కడి నుంచి ఒక నిర్ణయం రావాల్సింది, లేఖని ఫార్వర్డ్ చేశానన్నంత వరకు చెప్పారు. అయితే మరి ఎన్నికల వేళ ఇలా చేయడానికి సంబంధించి ఏమైనా జోక్యం చేసుకోగలిగేటువంటి పరిధి అసలు ఎన్నికల కమిషన్ కి ఉందా? ఏమైనా జరిగే అవకాశం ఉందా? వీళ్ళ దర్యాప్తు పరిధిలోకి రాగలిగే అవకాశం ఉందా ఎన్నికల సంఘం? అంటే ప్రతోష్, ఎన్నికల కమిషన్కి ఆయన లేఖ రాయడంతో పాటు ఎన్నికల ప్రచారంలో తానే ప్రధాన ప్రచారకర్తను కాబట్టి జూన్ 16వ తారీఖు వరకు తనకు వెసులుబాటు ఇవ్వాలని ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేశారు సిబిఐ ప్రత్యేక కోర్టులో. ఇది కేవలం ఎన్నికలకు ముందు తనను, అంటే సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆపాదించారు, సిబిఐ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది అనేటువంటిది బహిరంగంగా ఆయన ఆరోపణలు చేశారు. చేసుకుంటూ వచ్చి ఆయన సిబిఐ కోర్టులో కూడా ఆయన ప్రధాన వాదన, ఎన్నికలకు తాను ప్రధాన ప్రచారకర్తను కాబట్టి ఖచ్చితంగా నేను 16వ తారీఖు నుంచి సిబిఐకి సహకరిస్తాను, అంతవరకు తనకు వెసులుబాటు ఇవ్వాలని ఎప్పుడు ఆయన కోరినప్పటికీ కూడా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ముందస్తు అరెస్టుకు సంబంధించి కొంత భయపడుతున్నట్లుగా ఉన్నారని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ ఒక ఆర్డర్ ఇచ్చింది. 28వ తారీఖున వాయిదా ఉంది, 28వ తారీఖు దీనికి వాయిదా వేస్తూ 28వ తేదీన ఫస్ట్ ఛార్జ్ షీట్కు సంబంధించి కోర్టుకు ఏ విధంగానైనా సరే హాజరు కావాలని ఇప్పటికే మేము సమన్లు జారీ చేశాం కాబట్టి ఆ రోజున కోర్టుకు రండి, అప్పుడు ఏదైనా పరిణామాలు పరిస్థితులు ఉంటే బెయిల్కి సంబంధించిన ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ పరిశీలిస్తాం అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకునే గత 3 రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ పరిణామాలు జరిగిన తర్వాత సిబిఐ జగన్మోహన్ రెడ్డికి సమన్లు జారీ చేసింది, నోటీసులు ఇచ్చింది, విచారణకు మీరు తమ ముందుకు హాజరు కావాల్సిందిగా ఈ నోటీసులో సిబిఐ పేర్కొంది. 25, 26, 27 ఈ రోజు వరకు వరుసగా విచారణ చేస్తూనే ఉంది. చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు కానీ అరెస్టు ఉండకపోవచ్చు అనేటువంటి భావన పైకి ఉన్నప్పటికీ కూడా లోపల భయం ఉన్నా పైకి మాత్రం ఖచ్చితంగా
సోమవారం ఏ విధంగానైనా కేసు కోర్టులో ఉంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ ఉండకపోవచ్చు అనేటువంటిది భావించారు. అయితే ఇక్కడ సిబిఐ కూడా చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లుంది. మొదటి ఛార్జ్ షీట్ వ్యవహారాన్ని పక్కన పెట్టినట్లయితే నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ని ఇంట్రాగేట్ చేస్తున్నట్టు గత 10 రోజులుగా ఇంట్రాగేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని అనుసరించి అదేవిధంగా మంత్రి మోపిదేవి రమణను అరెస్ట్ చేసిన తర్వాత అతని నుంచి రాబట్టినటువంటి సమాచారాన్ని అనుసరించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే విధంగా సిబిఐ తన రిమాండ్ రిపోర్ట్ను రూపొందిస్తున్నట్లుగా మనకు సమాచారం. అయితే మొత్తం మీద సిబిఐ ఈ కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంది అనేటువంటి ప్రచారం ముందు నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఎన్నికల సంఘానికి సంబంధించి దీన్ని ఎప్పుడైతే సిబిఐ ప్రత్యేక కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదో అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించారు. ఇప్పుడు తన పార్టీకి ప్రధాన ప్రచారకర్తను కాబట్టి ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు తనకు అవకాశం ఇవ్వాలి, అరెస్ట్ చేయకుండా ఎన్నికల సంఘం సిబిఐని కానీ కోర్టుకి కానీ డైరెక్షన్ ఇవ్వాలి అనేటువంటిది ప్రధాన ప్లీ ఆ రిప్రజెంటేషన్లో. అయితే సిబిఐకి కానీ లేకపోతే ఇటు కోర్టుకి కానీ ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఇది చెయ్యొద్దు అనేటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. ఒకవేళ ఎన్నికల సంఘం సీరియస్గా దీన్ని భావించినా కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రచారకర్తగా మా ముందు నమోదు చేసుకున్నప్పుడు ఈ ఇష్యూని పరిశీలించండి అని మాత్రం అనేటువంటి అవకాశాలు ఉంటాయి. సాధారణంగా మనం న్యాయ నిపుణులతో మాట్లాడిన సందర్భంలో ఇటువంటిది కాదు, అది ఒక రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినట్టు సంస్థ అయినప్పటికీ కూడా న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఇటు కోర్టుకి కానీ ఇటు సిబిఐకి కానీ ఎటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉండవు అనేటువంటిదే న్యాయ నిపుణులు చెప్తూ వస్తున్నారు. పరితోష్. రైట్ భాస్కర్ గారు, ఇప్పుడు గత కొద్ది రోజులుగా పరిణామాన్ని చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉప ఎన్నికల తరువాత రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి, ప్రధాన పార్టీల నుంచి మా వద్దకు వలసలు ఉంటాయని చెప్తున్నారు. గత 2-3 రోజులుగా కూడా ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు ఆయన దగ్గరికి వెళ్ళడం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు మరి తన ఆస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా చెబుతూ ఛార్జ్ షీట్ ప్రకారం ఇప్పుడు సిబిఐ అదుపులో తీసుకోవడంతో, సిబిఐ అరెస్ట్ చేయడంతో ఈ రాజకీయ వలసలకు అడ్డుకట్టబడే అవకాశాలు ఉన్నాయా? పర్యవసనాలు ఎలా ఉండొచ్చు? అంటే ఇక్కడ ఒక అంశాన్ని ప్రధానంగా మనం ప్రస్తావించాలి. నిమ్మగడ్డ ప్రసాద్ని అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా తాను అరెస్ట్ అవుతాననేటువంటిది ఖచ్చితంగా నిర్ణయానికి వచ్చారు. ఆయన బహిరంగంగానే గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉన్న ఈ కారంపూడి ఎన్నికల సభలో చాలా స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి లోపలికి వేసినట్లయితే ఈ పార్టీకి సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి, పార్టీ ప్రచారాన్ని కానీ పార్టీ బాధ్యతలు కానీ ఎవరు నిర్వహిస్తారు అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా తన తల్లి పార్టీ బాధ్యతను నిర్వహిస్తుంది, తాను అరెస్ట్ అయ్యి లేకపోతే జైలు నుంచి తిరిగి విడుదలయ్యేంత వరకు పార్టీ కార్యక్రమాలను కానీ పర్యవేక్షణ బాధ్యత అంతా తల్లి విజయమ్మ చేపడుతుందని చెప్పకనే చెప్పారు. అంటే ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చారు, అరెస్ట్ అనేటువంటిది తప్పదు, ఈ కేసులో అరెస్ట్ నుంచి తాను తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు, ఆ అవకాశం లేదు. కాబట్టి ఆయన ముందుగానే 10 రోజుల ముందుగానే దీనికి సంబంధించిన ఒక ప్రిపరేషన్ చేసినట్లుగా మనకు సమాచారం. 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి, ఒక లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే ఆయన ఒక మొదటి విడత ప్రచారం చేశారు. ఇప్పుడు రెండో విడత ప్రచార బాధ్యతలని తల్లి విజయమ్మకి అప్పగించారు. ఆమె బహుశా రేపు ఈ రిమాండ్ వ్యవహారం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పార్టీలో కూర్చుని కొంతమంది ముఖ్య నాయకులు, ఇప్పుడు మైసూరా లాంటి వ్యూహకర్తలంతా పార్టీలో చేరారు కాబట్టి ఒకరిద్దరు ముఖ్య నాయకులు కూర్చుని విజయమ్మ బహుశా 30వ తారీఖుని కానీ 31వ తారీఖుని కానీ ప్రచారానికి బయలుదేరి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువ కాలం రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలోనూ 4-5 బహిరంగ సభలు నిర్వహించాలి. అది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడైతే ఎక్కువ పోటీ ఇస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో ఆ నియోజకవర్గాల మీద దృష్టి సారించాలి. అంటే కోస్తా జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ కొంత కాంగ్రెస్ నుంచి ప్రధాన పోటీ ఉంది, అనుకున్నంత వన్ సైడ్ ఎలక్షన్గా ఉండదు అనేటువంటి భావిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీల మీద దృష్టి పెట్టి విజయమ్మని రంగంలోకి దించి అక్కడ ప్రచారం చేయించాలనేటువంటిది కూడా ఇన్సైడ్గా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనకి సమాచారం. అయితే వైఎస్ విజయమ్మ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించే కార్యక్రమం చేపడుతూనే మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ దృష్టి పెట్టింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి 3-4 రోజులుగా కూడా దీనికి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకున్నారు. ఇప్పటికే సడన్గా ఉన్నటువంటి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని కావచ్చు, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు కావచ్చు. వీళ్ళు కాక దాదాపుగా తమతో 30 మంది టచ్లో ఉన్నారు. ఇమీడియట్గా తమ వెంట వచ్చేందుకు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
అనేటువంటి చెప్తున్నారు. అది కాక నిన్ననే సబ్బోహరి నేరుగా ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ ముగ్గురు ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం ప్రకటించేందుకు తయారుగా ఉన్నారు, అందులో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ కూడా ఒకరు ఉన్నారు అనేటువంటిది ఆయన ఆఫ్ ది రికార్డులో చెప్పారు. అయితే మొత్తం మీద సీమాంధ్ర ప్రాంతాల్లో 2 ఎంపీలు, తెలంగాణ ప్రాంతంలో 1 ఎంపీ కాక మరొక ఎంపీ కూడా ఉన్నారు. మొత్తం మీద ముగ్గురు నుంచి